అతడు మెకానికల్ ఇంజనీర్, అమెరికాలో ఉద్యోగం, లక్షల్లో జీతం. ఇది అతడి గతం. ప్రస్తుతం కొత్తదనంతో కూడిన సినిమాలను రూపొందించే దర్శకుడు. రెండే సినిమాలతో అగ్రశ్రేణికి దూసుకుపోయాడు. ఆ యువ కిరటమే దేవ్ కట్టా. పదునైన సంభాషణలతో ఆకట్టుకునే కథనాలతో దూసుకుపోతున్న ఈ తెరవెనుక నాయకుడు కెరీర్ ఎలా ఉందో ఉండబోతోందో చూద్దాం. దేవ్ కట్టా సినీ ప్రయాణం విచిత్రంగా ప్రారంభమైంది. అమెరికాలోని భారతీయ విద్యార్థుల జీవితాలపై వలస పేరుతో ఓ డాక్యుమెంటరీని రూపొందించి తన అభిరుచిని చాటుకున్నాడు దర్శకుడు. అనంతరం అదే తరహా కథాంశంతో వెన్నెల సినిమాతో తొలి ప్రయత్నంలోనే ఘన విజయం అందుకున్నాడు. గట్ల చెక్కలు కొడతాను. నాకు అసలు ఏమైందిరా? డాక్టర్ ఏమన్నాడు? నాకు ఏమైంది చెప్పే. నీ అబ్బా అమెరికా వచ్చే ముందు నా దగ్గర 4 లక్షలు అప్పు తీసుకున్నా. నాకు గుర్తుందిరా? నీ అబ్బా అప్పారిది బే. రూమ్ అకౌంట్ కింద అందరి దగ్గర $1000 తీసుకున్నా. అప్పుడే మర్చిపోయా బే. నీ అబ్బా అప్పంటారు పొందంటారు. హాస్పిటల్ తీసుకొచ్చి మెంటలో లెక్కిడ కూర్చోబెట్టి ఆస్తి మొత్తం మీ పేరు మీద రాయించుకుంటారు బే. అసలు డాక్టర్ ఏమంటున్నారు చెప్పండి రా. తీసుకున్న అప్పు గుర్తుండదని చెప్పాడు. రెండో సినిమా కోసం 5 ఏళ్ల విరామం తీసుకున్న ఈ దర్శకుడు సాయి కుమార్ ప్రధాన పాత్రలో శర్వానంద్ హీరోగా ప్రస్థానం తెరకెక్కించాడు. రాజకీయంతో కుటుంబ కథను ముడిపెట్టి ఒక అత్యున్నత ప్రస్థానం వెనుక ఎన్ని కాలబిలాలు ఉంటాయో చూపించాడు. గోవాలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఈ సినిమా ప్రదర్శితమై దేవ్ కట్టా పేరును అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. చూసుకునేది వీళ్ళలో ఎవర్రా జీతాన్ని పనిచేసే బాడీ గార్డ్ లా కనిపిస్తున్నారు? కళ్ళు తెరిచి మొహాలు చూడు ఒకసారి. సారా బుట్లు బిర్యానీ ప్యాకెట్ కోసం తిరిగి ఆక్రోడీలు కాదు. ఎప్పుడు ఏదో చేసిన మనిషి కోసం జీవితాన్ని ఇస్తున్న గొర్రె మొహాలు. ఇల్లు వాకిలి వదులుకుని మన ఇంటి చుట్టూ కాపలా కాస్తున్నారా కుక్కల్లాగా. ఏ రిటైర్మెంట్ ప్రోగ్రామ్ తో కొంటారా వీళ్ళ ఉద్యోగాల్ని? ఇదిగో నువ్వు ఎగేసుకుని తిరిగి అట్టు మొహాలు చూడు. మూస ధోరణి ఫార్ములా సినిమాలతో ప్రభ కోల్పోయిన తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త తరహా కథలతో నూతనత్వాన్ని తెచ్చాడు దేవ్ కట్టా. చేసింది 2 సినిమాలైనా అవి ఆణిముత్యాలే. ప్రస్తుతం నాగ చైతన్య, సమంత హీరోయిన్లుగా ఆటోనగర్ సూర్యను రూపొందిస్తూ హ్యాట్రిక్ కొట్టే పనిలో ఉన్నాడు దర్శకుడు. కొత్తతనంతో సినిమాలను తెరకెక్కించే దేవ్ కట్టా లాంటి దర్శకుల అవసరం టాలీవుడ్ కు ఎంతైనా ఉంది. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో. మీ కొంపలో వెలుతురుండాలి అంటే నా కొంపలో దీపం ఆరకుండా చూసుకోండి. జీవమే ఈ జీవమే పై స్వర్గం కన్నా